ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ తెలుగు ట్రేడర్. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ యూనిక్ గా ఉంటది. ఎటువంటి ఇండికేటర్ సహాయం అవసరం లేదు. మార్కెట్ యొక్క డైరెక్షన్ గురించి తెలుసుకుంటాం. మార్కెట్ ఎంట్రీ జోన్ గురించి తెలుసుకుంటాం. మార్కెట్ ఎంత దూరం వెళ్ళినా ఒక జోన్ లో కలయిక జరిగే ఒక పాయింట్ కూడా మనం తెలుసుకుంటాం. అండ్ మార్కెట్ నుండి రోజుకి 100 నుంచి 200 పాయింట్లు క్యాప్చర్ చేయడానికి ఈ యొక్క స్ట్రాటజీ చాలా వరకు సహాయం చేస్తుంది. ఈ రోజు నేను చెప్పబోయే స్ట్రాటజీ మీరు ఏదైనా ఆప్షన్ చార్ట్ తీసుకోండి. స్క్రీన్ మీద ఏ టైం ఫ్రేమ్ లో అయినా పనిచేస్తుంది. 1 మినిట్, 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్, ఎనీ టైం ఫ్రేమ్ అండ్ ఎనీవేర్, ఎనీ ఆప్షన్ చార్ట్ కంపారిజన్ చేసే చార్ట్లు ఏవైనా కూడా అన్ని చోట్ల ఇది పనిచేస్తుంది. మీకు తెలియాల్సింది బేసిక్ థింగ్స్ తెలియాలి. అంటే మీకు ఏ బ్రోకర్ చార్ట్లో అయినా కూడా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది కదా, ఈ ప్లస్ సింబల్ అన్ని బ్రోకర్ చార్ట్లో ఉంటుంది. ఒకవేళ మీకున్న బ్రోకర్ చార్ట్ అకౌంట్లో లేకపోతే మీరు దయచేసి యూటిలిటీ రెఫరల్ ద్వారా యూటిలైజ్ చేసుకొని క్రాంతి కుమార్ మెసేజ్ చేసి మా దగ్గర ఉన్నది మీకు ఇస్తాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు సెన్సెక్స్ ఇండెక్స్ ఓపెన్ చేసుకోవాలి. నేను ఒకసారి ఎగ్జాంపుల్ సెన్సెక్స్ చూపిస్తున్నాను, మీరు ఇండెక్స్ ఓపెన్ చేసుకోవాలి. ఇండెక్స్ ఓపెన్ చేసి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయ్యింది, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను మార్నింగ్ నుండే దీని మార్కెట్ లో ఉండాలనుకుంటున్నాను కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన ప్లేస్ వచ్చి 75,939 దగ్గర ఓపెన్ అయింది. క్లోజ్ కి నియర్ బై ఉన్నటువంటి రౌండ్ ఫిగర్ స్ట్రైక్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే 76,000 నేను ప్లాన్ చేస్తున్నాను. ప్రస్తుతానికి దీన్ని మనం టూ వేస్లో మనం దీన్ని కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ వే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సెకండ్ వేని కూడా మళ్ళీ ఈ వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 76,000 సిఈని స్క్రీన్ మీదకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక సేమ్ 76,000 స్ట్రైక్ని స్క్రీన్ మీదకి తీసుకొని రావాలి. ఎలా తీసుకురావాలంటే రెండు చార్ట్లు పెట్టడం కాదు, సేమ్ చార్ట్ అని ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా అందరికీ, మీరు బాగా గమనిస్తే ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంటుంది. ఇక్కడ కనిపిస్తుందా ప్లస్ సింబల్? ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇలా ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన స్ట్రైక్ ఏంది 76,000 సిఈ. ఇక్కడ 76,000 పిఈ స్ట్రైక్ని యాడ్ చేయాలి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఒకటి జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. జనరల్గా దాని మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఈ చార్ట్ యొక్క సెట్టింగ్స్ కూడా మనం వాస్తవం దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. జనరల్ ఇది అందరికీ తెలిసిందే, కానీ దీనికి కూడా డబుల్ క్లిక్ ఇచ్చినా కూడా సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి ఆ లైన్ మీద. అలా కాకుండా ఇక్కడ మీకు ఇండికేటర్స్ దగ్గర ఇక్కడ యాడ్ అయింది కదా, దీని పక్కన కూడా సెట్టింగ్ సింబల్ ఉంది. సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లైన్ ప్లేస్లో క్యాండిల్సే పెట్టుకోవాలి. బాగా వినండి, లైన్ ప్లేస్లో క్యాండిల్స్ పెట్టుకోవాలి. అప్పుడు మీరు ఓకే కొట్టండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద రెండు చార్ట్ ఉంటాయి, అంటే గజిబిజి ఉంటుంది. ఎందుకంటే ఒకటి కిందికి పైకి, ఒకటి కిందికి పైకి కదులుతూ ఉంటుంది. మీకు ఇది చూడండి, కిందికి పైకి కదులుతుందా, చార్ట్ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇక్కడ పర్సంటేజే పెట్టుకున్నాం మనం. ఇక ఈ కార్నర్లో గమనిస్తే ఇక్కడంతా పర్సంటేజ్ ఆన్ చేసాం. ఈ పర్సంటేజ్ ఆన్ చేయటం వలన మనకి ఆ ఇష్యూ వస్తుంది. సో మనం పర్సంటేజ్ రూపంలో ఎప్పుడు ప్రైస్ చూడం కాబట్టి మనం చూసేది కేవలం ప్రైస్ రూపంలోనే చూస్తాం. కాబట్టి ఇక్కడ కింద పర్సంటేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ పర్సంటేజ్ టిక్ అయింది కదా, దాన్ని అన్టిక్ చేయాలి. అలా కాకుండా కూడా ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి రెగ్యులర్ మీద క్లిక్ చేసినా కూడా మీకు ఇది జెన్యున్గా వచ్చేస్తుంది. సో మీకు అర్థం అవడానికి కోసం నేను ఇంకొక క్లారిటీ తీసుకోబోతున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళి నేను ఏ సెట్టింగ్స్ అడిషనల్గా యాడ్ చేసిన ఒక స్క్రిప్ట్ యొక్క సెట్టింగ్స్కి వెళ్ళి నేను బాడీ యొక్క కలర్ని బ్లూ అండ్ బ్లాక్గా, బ్లూ ఈజ్ ఫర్ బయింగ్, బ్లాక్ ఈజ్ ఫర్ సెల్లింగ్. ఓకేనా? ఎందుకు సార్ అంటే సేమ్ క్యాండిల్స్ అన్ని రెండు సేమ్ కలర్లో ఉంటే చాలా కన్ఫ్యూజన్ అవుతాం కాబట్టి పెడుతున్నాను. మీకు అటువంటి కన్ఫ్యూజన్ లేదు అంటే యాజ్ యూజువల్గా మీరు తీసుకోవచ్చు, ఎటువంటి అబ్జెక్షన్ లేదు. డే స్టార్టింగ్ నుంచి మీరు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ రెండు లెవెల్స్ కలవాలి. పైన స్క్రిప్ట్, ఇది మనం యాడ్ చేసిన స్క్రిప్ట్, చార్ట్ మీద ఉన్న స్క్రిప్ట్ యొక్క క్యాండిల్స్ కలయిక, లేక ఏంటంటే పాయింట్ రెండు కలిసాయా రాజా చెప్పాలి? కలిసినాయి కదా. సో ఇలా ఇటువంటి కలయిక జరిగిన జోన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మనం ఓన్లీ ఆప్షన్ బయర్ అయితే ఈ కలిసిన జోన్ ఒకటి ఒక హై పాయింట్ని మీరు మార్క్ చేసుకోవాలి. ఓన్లీ బయర్ అయితే హైని బ్రేక్ కావాలని ఎంట్రీ తీసుకోవాలి. మీరు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 5 to 6 రూపీస్ మాత్రమే రిస్క్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నుండి మీ టార్గెట్ మీరు చూడొచ్చు. ఒక 1:4, 1:5 అలా ప్లాన్ చేసుకోకుండా మీరు జనరల్గా ఒక 30 to 40 పాయింట్స్ అనేది ఫిక్స్డ్గా వెళ్తే బాగుంటుంది. బట్ నా దృష్టిలో అయితే 1:10 అయితే ప్లాన్ చేస్తాం. ఎందుకంటే మేము 5 to 10 రూపీస్ రిస్క్ చేసి 1:10 వరకు మీరు వెళ్ళొచ్చు. ఈ కేసెస్లో 1:7 అంటే 77 పాయింట్స్ వచ్చినాయి. సో తర్వాత మీరు చూడొచ్చు, మళ్ళా మనకి ఒక జోన్ వచ్చింది. మళ్ళీ రెండు క్యాండిల్స్ కలిసినటువంటి జోన్ ఇదే. కలిసినాయా? ఎస్ఆర్ను ఎస్ఆర్ను సార్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు సి బ్రేక్అవుట్ అవుతుందా, పి బ్రేక్అవుట్ అవుతుందా అంటే ఏది బ్రేక్అవుట్ అయితే అది. అందుకే మీకు ఇక్కడ క్యాండిల్స్లో కలర్ మార్చాను.
క్యాండిల్స్ ఎందుకు కలర్ మార్చాలంటే ఇప్పుడు చెప్పండి, దీని ఆయన బ్రేక్అవుట్ చేసిండేది సి బ్రేక్అవుట్ చేసిందా, పి బ్రేక్అవుట్ చేసిందా? పి బ్రేక్అవుట్ చేస్తుంది. పి బ్రేక్అవుట్ చేసింది. పి బ్రేక్అవుట్ అయితే పి సైడ్ వెళ్తాం, సి బ్రేక్అవుట్ అయితే సి సైడ్ వెళ్తాం. ఒకటే ట్రేడ్ తీసుకుంటాం ఇక్కడ. క్లియర్? సో మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ దొరికింది. ఈసారి పైకి ఏది బ్రేక్ చేసింది చెప్పండి? మళ్ళీ మళ్ళీ పీనే బ్రేక్ చేసింది. మళ్ళీ పీ బ్రేక్ చేసింది. మీరు 30 to 40 పాయింట్స్ అలా మెంటల్గా ఫిక్స్ అయ్యి చేసుకుంటే మీకు చాలా వరకు బెనిఫిట్స్ వస్తాయి. లేదు సార్, మీ ఇష్టం సార్. ఏంటంటే మార్కెట్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు నేను రివీల్ చేశాను. మీరు చూడొచ్చు 60 పాయింట్స్ ఈజీగా ఆడుతూ పాడుతూ వచ్చినాయి. మళ్ళీ మీరు చూడొచ్చు మార్కెట్లో మళ్ళీ టచ్ చేసిన జోన్ ఇదే కదా. ఎస్ సార్, యాజ్ అ బయర్ మనం ఎప్పుడు అప్పర్ లెవెల్ బ్రేక్అవుట్కే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు చూస్తే ఇక్కడ అప్పర్ లెవెల్ బ్రేక్అవుట్. ఈసారి సి బ్రేక్అవుట్ చేసిందా, పి బ్రేక్అవుట్ చేసిందా? సి బ్రేక్అవుట్ చేసింది. ఏది బ్రేక్అవుట్ అయితే దాని వైపు మనం వెళ్తాము. ఏది బ్రేక్అవుట్ అయితే దాని వైపు మనం వెళ్తాం. మీరు చూడొచ్చు 10 to 15 పాయింట్స్ రిస్క్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ రెండు టచ్ చేసిన క్యాండిల్ ఇది. ఈ పాయింట్ బ్రేక్అవుట్ ఎటు వైపు జరిగింది? పైకి జరిగింది కదా. ఎస్ సార్, నో చెప్పాలి రాజా. మళ్ళీ పైకి బ్రేక్అవుట్ జరిగింది. మీరు చూడొచ్చు 50 to 60 పాయింట్స్ ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. మళ్ళీ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో లేదు సార్. ఇప్పుడు మీరు చూపించినటువంటి స్టాప్ లాస్ లేవు కదా సార్ అంటే అక్కడ మూమెంట్ వచ్చింది కాబట్టి స్టాప్ లాస్ దొరకలేదు. ఇక్కడ మూమెంట్ లేదు చూడండి, ఈ కేసెస్లో మూమెంట్ లేదు. ఇక్కడ స్టాప్ లాస్ అయినాయి. స్టాప్ లాస్ ఒక జోన్కి 1 లేదా 2 సార్లు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉందా, ఇక్కడ ఎన్ని అటెంప్ట్స్ చేయొచ్చు మనం? 1 లేదా 2 అటెంప్ట్స్ మాత్రమే చేయొచ్చు. ఈ పాయింట్కి మల్టిపుల్ అటెంప్ట్స్ చేయకూడదు. అండ్ దీన్ని చాలా వరకు హెడ్జింగ్ కాన్సెప్ట్లో చాలా హెల్ప్ చేస్తుంది. హెడ్జింగ్ కాన్సెప్ట్లో కింగ్ మేకర్గా పనిచేస్తుంది ఈ స్ట్రాటజీ. సో నేను గతంలో యూట్యూబ్ స్టూడెంట్స్కి హెడ్జింగ్ కాన్సెప్ట్లో చెప్పాను, బట్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇక్కడ చూడండి, టచ్ చేసిన పాయింట్ ఇది. ఇదిగోండి, ఇక్కడ టచ్ చేసింది. ఈజ్ క్లియర్? ఇదే కదా రెండు టచ్ చేసిన. ఫస్ట్ వచ్చిందే, తర్వాత మీరు మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ టచ్ చేసింది, మళ్ళీ ఇక్కడ టచ్ చేసింది, ఇక్కడ అంటే ఫస్ట్ టచ్ మనకి వాల్యుబుల్, మిగతా టచ్లతో మనకి పని లేదు. ఇది క్లియర్ అందరికి పాయింట్? సో ఈ కేసెస్లో కూడా మనం చూడొచ్చు, మనం ఎంట్రీ తీసుకుంటే డ్యామ్ షూర్గా డౌటే లేదు. ఈ కేసెస్లో మనకి ఏమైంది, సో మనం అనుకున్న స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఈజీ క్లియర్? ఎలాగో మనం డౌన్ సైడ్ వెళ్ళాం కాబట్టి మళ్ళీ ప్రైస్ అనేది కొంచెం మూమెంట్ జరగాలి. ఇప్పుడు ప్రైస్ అనేది ఏంటంటే రాజా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైతే మన పాయింట్ టచ్ చేసిందో, పాయింట్ టచ్ చేసిన జోన్ ఉంటుంది కదా, ఆ జోన్ పైన కానీ కింద కానీ ఈజీగా ఒక క్యాండిల్ మినిమం క్లోజ్ అవ్వాలి. మళ్ళీ మనం ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలంటే. ఈజీ క్లియర్? ఈ కేసెస్లో దీనిపైన కానీ దీని కింద కానీ ప్రైస్ కానీ క్యాండిల్ కానీ క్లోజ్ అవ్వలేదు. క్లోజ్ అయిందా ఈ కేసెస్లో? అటువంటి సిచ్యువేషన్ జరిగే వరకు మనం వెయిట్ చేస్తాం. ఇక్కడ క్లోజ్ అయింది, రైట్? ఈ మధ్యలో మళ్ళీ చాలా వస్తాయి, ఇంకా అవన్నీ అవాయిడ్. అర్థమవుతుందా మీ అందరికీ? ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఆపర్చునిటీ పైన క్లోజ్ అయింది కాబట్టి, సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా కనెక్షన్ ఏందన్న పాయింట్ దొరికితే ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా దొరికిన ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేస్తాం. సో కొత్తగా దొరికిన పాయింట్ ఇక్కడ దొరికింది. సో అగైన్ వీ విల్ అప్లై ఇయర్ కాన్సెప్ట్. ఇక్కడ కూడా మనకి దగ్గర 35 పాయింట్స్ ఈజీగా వచ్చింది సార్. 35 పాయింట్స్ నేను చెప్తున్న ప్రీమియం ఒకసారి చూడండి. సెన్సెక్స్ గురించి మాట్లాడుతున్నా, 110 రూపీస్ 120 రూపీస్ ప్రీమియం, 32 40 60 70 రూపీస్ ప్రీమియం ఇస్తుంది. అంటే పెద్ద ప్రీమియంలోకి వెళ్తే మీ ఊహకు వదిలేస్తున్నా. అందులో ఈరోజు ఎక్స్పైరీలోనే మూమెంట్ ఏ రేంజ్లో ఉందో మీరు చూడండి. చాలా వోలటైల్ మార్కెట్లో మీరు కానీ కొంచెం ట్రెండ్ మార్కెట్ అలా అప్లై చేసుకుంటే మీరు చూడొచ్చు 2 స్ట్రైక్స్ని కంపేర్ చేయడం. దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే, మీకు ఇలా కాకుండా కరెంట్ రన్నింగ్ ప్రైస్ ఎంత ఉంది? 36 రూపీస్ ఉంది, సంథింగ్ ఉందా? సో 36 రూపీస్తో కూడినటువంటి ప్రీమియం అపోజిషన్లో ఎక్కడ ఉన్నా కూడా ఆ స్ట్రైక్ని కూడా యాడ్ చేయొచ్చు. సేమ్ ప్రీమియం అట్ ఏ టైం. సో 40 అంటే 45 to 50 రూపీస్ ప్రీమియం వరకు ఉన్నటువంటి స్ట్రైక్ని తీసుకొని వచ్చి మీరు మర్జ్ చేసి మళ్ళీ మీరు కూడా దాన్ని కూడా అప్లై చేయొచ్చు. ఈ 2 మెథడ్స్ మీరు చేయొచ్చు. ఈ స్ట్రాటజీ ఎవర్ గ్రీన్ స్ట్రాటజీ. మీరు హోంవర్క్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. అండ్ ఐఎమ్ నాట్ ఏ సెబిలిస్ట్ అడ్వైజర్, ఇట్స్ ఏ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ కంటెంట్. ఇప్పటివరకు స్టాక్ మార్కెట్ హిస్టరీలోనే ఇటువంటి వీడియో యూట్యూబ్లో రిలీజ్ అవ్వలేదు. చెప్పిండొచ్చు కానీ డిఫరెంట్ వేలో చెప్పినారు, ఇంత క్లారిటీగా మీకు ఎక్కడ చెప్పినారు. కాబట్టి నేను చెప్పిన ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ యూట్యూబ్లో జాయిన్ అవడానికి ట్రై చేయండి. జాయినింగ్ ఈజ్ ఫ్రీ. కింద డిస్క్రిప్షన్లో యూనిక్ తెలుగు ట్రేడర్ యాప్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. టేక్ కేర్. బై బాయ్.